presented by Paulomi Estates, Techno Paints, associated by Vasavi Group, Giridhare Constructions, JSR Group, Sun City Realty Private Limited, Pranava Group, Swargasima Sandalwood Farms Private Limited, Surya International, Nikila Constructions and Developers. హాయ్ హలో రియాలిటీ సెక్టర్ విశేషాలు లేటెస్ట్ అప్డేట్స్ అందించే మీ ఎవర్గ్రీన్ ఫేవరెట్ ప్రోగ్రామ్ సుజన్ మీడియా రియల్ సిటీ ప్రెజెంటెడ్ బై పౌలోమి ఎస్టేట్స్ కి సుస్వాగతం. రియాలిటీ రంగంలో బెస్ట్ ప్రాపర్టీస్ ఎక్కడ ఉన్నాయి, ఎక్కడెక్కడ మంచి ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి, వాటిని ఎలా సొంతం చేసుకోవాలో చెప్పేందుకు మీ ముందుకొచ్చింది మీ సుజన్ మీడియా రియల్ సిటీ ప్రెజెంటెడ్ బై పౌలోమి ఎస్టేట్స్. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ బిగిన్ ద షో. తెలంగాణ డెవలప్మెంట్లో ఇన్ఫ్రా అండ్ రియాలిటీ రంగాలు అత్యంత కీలకంగా మారాయి. రానున్న 3 దశాబ్దాల్లో ఈ రంగాల్లో మరింత అభివృద్ధి సాధించేందుకు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తల్ని చర్చించేందుకు రీసెంట్గా హైదరాబాద్లో ఇన్ఫ్రా అండ్ రియల్ ఎస్టేట్ సమ్మిట్ జరిగింది. తెలంగాణ మెగా మాస్టర్ ప్లాన్ 2050 పేరుతో ఏర్పాటైనటువంటి ఈ ఈవెంట్ను కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్ సిఐఐ ఆధ్వర్యంలో సిఐఐ తెలంగాణ చాప్టర్ చైర్మన్ సి శేఖర్ రెడ్డి గారు నిర్వహించారు. తెలంగాణ ఐటీ అండ్ ఇండస్ట్రీస్ మినిస్టర్ దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు ఈ సమిట్ కు హాజరై మాట్లాడారు. పట్టణీకరణ, ఇన్ఫ్రా రంగంలో కొత్త ట్రెండ్స్, ఎమర్జింగ్ మార్కెట్స్, ఇన్ఫ్రా అండ్ రియాలిటీ రంగంలో విధానాల మార్పులో ఈ రంగానికి చెందిన ప్రముఖులు చర్చించారు. మా ప్రభుత్వ పరంగా ఉన్న ఒక విజన్, గత ప్రభుత్వాలు ఏం చేసినాయి, మేము రాజకీయ పరంగా ముందుకు పోయి దాన్ని ఆపు చేసే ప్రయత్నం చేయకుండా మా విజన్ అంతా ఒకటే. మాకు ముఖ్యం రాష్ట్ర ప్రగతి. ఆ రాష్ట్ర ప్రగతిలో భాగస్వాములం అవుతామని మీలాంటి వారు అందరూ కూడా ముందుకు వస్తున్న తరుణంలో మేము ఈ రాష్ట్ర ప్రగతిని మొత్తం దేశంలోనే అగ్రగామిగా ఉండాలని ఒక ఆలోచనతో ముందుకు పోతా ఉన్నాం. ఐ రిక్వెస్ట్ CII also to give your inputs because the budget is almost on the verge of finalization, the state budget. So if you give us the inputs that can facilitate few of the demands and the requests from your industry so that a beautiful environment will be created and enhanced. Somebody would have done good previously. I promise you, on behalf of Chief Minister, we will do it better. We will do the best. We will do the best. That is our commitment. Chief Minister, Government of Telangana. In fact, he told very clearly, I want to take all the policies to the next level. I am a pro-industry. I am available 24/7 for all of you. And he also spoken about the tourism policy and energy policy and solar energy also. And also he said to us about his vision for the comprehensive master plan of Telangana, including the entire rural districts also. And also his main trust on Musi River front development and also metro extension and realignment. So that has given an idea that let us follow the leaders' footsteps. And the summit, whatever the vision of the Chief Minister, Government of Telangana and Sridhar Babu Garu, Cabinet Ministers, that vision CA has taken up. Master Plan 2050 for Telangana is a theme Honorable CM has been and mentioning all over in London when he is meeting different business delegations. In fact, when we are talking to him, he asked us to develop a template first and put it before various thought forums such as this. And then this plan should be for 2050. Even when you are reimagining Musi riverfront, it will be of that kind of a scale, 2050 kind of a scale. So that next 35 years, we should be able to sustain the city's growth and should be the focal point of city's growth, Musi. And the 2050 master plan, as you have evocated today, will be a true story for Telangana. కొత్తగా ఏర్పడిన గవర్నమెంట్ కి 2050 మాస్టర్ ప్లాన్ కి అనుగుణంగా CII కూడా అనుసంధానమై అన్ని రకాల ఎక్కువ వాతావరణం క్రియేట్ చేయడానికి కొనసాగిస్తున్న ఈ యజ్ఞంలో నిఖిలా కన్స్ట్రక్షన్స్ డెవలప్మెంట్స్ కూడా పాత్ర వహించి అన్ని రకాల ఎకో ఫ్రెండ్లీ నిర్మాణాలు చేపట్టడానికి ముందుకు వస్తుందని తెలియజేయడానికి సంతోషం వ్యక్తం చేస్తున్నాం. వ్యవసాయం, వాణిజ్యం, ఎడ్యుకేషన్, ఆటోమొబైల్ ఇలా ప్రతి రంగంలోనూ అగ్రస్థానంలో ఉండే నగరం గుంటూరు.
నవ్యాంధ్ర మణిహారంగా ప్రగతికి మారుపేరుగా గుర్తింపు తెచ్చుకుంది. గుంటూరు సిటీలో ఇళ్ల స్థలాలు కొనుగోలుకు ప్లాన్ చేసుకునే వారికి మార్గనిర్దేశం చేసేలా క్రెడాయ్ గుంటూరు చాప్టర్ ప్రాపర్టీ షో కండక్ట్ చేస్తుంది. జనవరి 26 నుంచి 28 వరకు గుంటూరు రింగ్ రోడ్లోని సిద్ధార్థ కన్వెన్షన్ హాల్లో 7th ప్రాపర్టీ ఎక్స్పో జరుగుతుంది. క్రెడాయ్ గుంటూరు 7th ప్రాపర్టీ ఎక్స్పోకు కస్టమర్ల నుంచి చక్కటి స్పందన వస్తోంది. అన్ని ప్రముఖ రియాలిటీ కంపెనీలు, బ్యాంకులు, నిర్మాణ రంగానికి చెందిన సంస్థలు ఈ ఈవెంట్లో పాలు పంచుకుంటున్నాయి. క్రెడాయ్ గుంటూరు ఈ ఈవెంట్కు విస్తృత ఏర్పాటు చేయడంతో కస్టమర్లు పెద్ద సంఖ్యలో వస్తున్నారు. మీకు నచ్చే ప్రాపర్టీస్ని ఎంపిక చేసుకోవడానికి వెంటనే బయలుదేరండి. ఈ ఎక్స్పో పెట్టుకోవడానికి ఒక ముఖ్య ఉద్దేశం ఈ స్టేక్ హోల్డర్స్ అందరినీ కూడా ఒక ప్లాట్ఫామ్ మీద తీసుకొచ్చి పబ్లిక్ అలాగే మన డెవలపర్స్, బిల్డర్స్ అంతా కూడా వాళ్ళు నేను మిగతా ఈ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్, లీగల్ ఫ్రెటర్నిటీ వీళ్ళందరినీ కలిపి అంతా కూడా చక్కగా గుంటూరు చాప్టర్లో ఈ క్రెడాయ్ ప్రతి సంవత్సరం జరుగుతున్నటువంటి ప్రోగ్రామ్స్ని గుంటూరు ప్రజలంతా కూడా వచ్చి మంచిగా ఈ యొక్క ఎక్స్పోని ఉపయోగించుకొని దాంట్లో ప్రతి ప్రాజెక్ట్ కూడా క్షుణ్ణంగా అర్థం చేసుకొని వాళ్ళు ఒక మంచిగా వాళ్ళు డిసిషన్ తీసుకోవాలని చెప్పేసి ప్రజలకి, అలాగే బిల్డర్స్ కూడాను సేమ్ థింగ్. ఖచ్చితంగా ఇదంతా ఒక లాంగ్ టర్మ్ గా స్ట్రాటజిక్ గా ఫౌండేషన్ వేసుకోవాలని చెప్పేసి నేను ఒక సజెషన్ చేస్తా ఉన్నాను. గుంటూరులో మా చాప్టర్ తరఫున సిద్ధార్థ గార్డెన్స్లో ప్రాపర్టీ షో కండక్ట్ చేయడం జరిగింది. ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా అయోధ్య రామరెడ్డి గారు, అంబటి రాంబాబు గారు, రజనీ గారు, ఇంకా ఎమ్మెల్యేలు, అలాగే యూనియన్ బ్యాంక్ జీఎం గారు, స్టేట్ బ్యాంక్ ఏజీఎం గారు అందరూ కూడా ఇచ్చేసి ప్రారంభోత్సవం విజయవంతం చేశారు. దీంట్లో మొత్తం 80 స్టాల్స్ ఉన్నాయి. బిల్డర్స్, బ్యాంకర్స్, మెటీరియల్ ఓనర్స్ అందరూ కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఈ అవకాశాన్ని గుంటూరు ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకుంటారని ఆశిస్తున్నాం. ఎవరైతే సొంత ఇంటికల్లా సాకారం చేసుకోవాలనుకుంటున్నారో వారికి ఈ గుంటూరులోనే, గుంటూరు పరిసర ప్రాంతాల్లో కానీ కావాల్సిన ప్రాజెక్టులు ఎక్కడెక్కడ ఏం జరుగుతున్నాయి, ఏ బడ్జెట్లో ఉన్నాయి, వారికి కావాల్సిన నిధులు, వారికి కావాల్సిన డిజైన్స్లో ఎక్కడెక్కడ లభ్యమవుతుంది ఈజీగా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో వారన్నీ టైం వేస్ట్ కాకుండా అన్ని ప్రాజెక్ట్స్ ఒకే ప్లేస్లో చూడడానికి అవకాశం జరుగుతుంది. సో ఇటువంటి అన్ని సౌకర్యాలతో ఈ ప్రాపర్టీ షోని అరేంజ్ చేయడం జరుగుతుంది. క్రెడాయ్ గుంటూరు చాప్టర్ 7వ అతిపెద్ద ప్రాపర్టీ ఎక్స్పో ఈరోజు ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. బిల్డర్స్ కూడా గతం కంటే భిన్నంగా ఒకరికొకరు పోటీతత్వంతో ఇన్నోవేటివ్ టెక్నాలజీస్ ఉపయోగించి హైరైజ్ బిల్డింగ్స్ కానీ విల్లాస్ ఇవన్నీ కూడా లేటెస్ట్ టెక్నాలజీస్తో, ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో కంప్లీట్ చేయడం ప్రజలు ఎన్నో విధంగా ఉపయోగపడుతుంది. అలాగే ఇవాళ వచ్చిన ముఖ్య అతిథులు కూడా చాలా అప్రిషియేట్ చేశారు. ఈ యొక్క ప్రాపర్టీ ఎక్స్పో ఇంత గ్రాండ్గా ఈ స్టాల్స్ కండక్ట్ చేయడం చాలా అప్రిషియేట్ చేయడం జరిగింది. ప్రాస్పెక్టివ్ బయర్స్ ఎవరైతే సొంతంగా కావాలనుకున్న వాళ్ళు ఈ యొక్క ప్రాపర్టీ ఎక్స్పోని విజిట్ చేసి వాళ్ళ యొక్క ప్రాపర్టీ కళ సాకారం తీసుకుంటారు. క్రెడాయ్ మెగా ప్రాపర్టీ షోని సిద్ధార్థ గార్డెన్స్లో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాజ్యసభ సభ్యులు ఆళ్ల అయోధ్య రామరెడ్డి గారు, అలానే మంత్రివర్యులు అంబటి రాంబాబు గారు, మరో మంత్రివర్యులు విడుదల రజనీ గారు, నగర మేయర్ కావటి శివనాగ మనోహర్ గారు మరియు ఎమ్మెల్యే సుచరిత గారు చాలామంది వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది. గుంటూరు నగర ప్రజలందరూ కూడా పాల్గొని ఈ చక్కని అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను. భాగ్యనగరం అందరి డ్రీమ్ సిటీ. హ్యాపీ లివింగ్ కు ఇదే అన్ని విధాలుగా సూటబుల్ అయ్యే సిటీ అని ఎవరైనా ఒప్పుకోవాల్సిందే. బ్రేకులు లేని ప్రగతి పరుగులో ఇండియాలోనే టాప్ సిటీగా ఎదిగింది హైదరాబాద్. గ్రోత్ కు క్యాపిటల్ గా గుర్తింపు తెచ్చుకోవడంతో సిటీలో రియాలిటీ రంగం మరింత జోరు అందుకుంది. దీంతో సిటీలో కొత్తగా ప్రాపర్టీస్ కొనుక్కునే వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. సిటీలో ఇళ్ల స్థలాలు కొనుగోలుకు ప్లాన్ చేస్తున్నటువంటి వారికి మంచి ఛాన్స్ వచ్చింది. కొనుగోలుదారులకు మార్గనిర్దేశం చేయడంతో పాటు వారికి కావాల్సిన బడ్జెట్లో అన్ని ప్రాపర్టీస్ ను ఒకే వేదికపై ఉంచే క్రెడాయ్ హైదరాబాద్ చాప్టర్ మార్చిలో ప్రాపర్టీ షో కండక్ట్ చేయనుంది. కొత్త సంవత్సరంలో హైదరాబాద్ రియాలిటీ రంగంలో ఇదే అతిపెద్ద ఈవెంట్ కావడం విశేషం. అన్ని ప్రముఖ రియాలిటీ కంపెనీలు, బ్యాంకులు, నిర్మాణ రంగానికి చెందిన సంస్థలు ఈ ఈవెంట్లో పాలు పంచుకోనున్నాయి. క్రెడాయ్ హైదరాబాద్ 13th edition of
ప్రాపర్టీ షో అనౌన్స్ చేయడం జరిగింది. మీ అందరికి కూడా తెలిసిందే, ఎప్పుడు కూడా క్రెడే హైదరాబాద్ ప్రాపర్టీ షో అంటే ఒక పండగ వాతావరణం లోపల మేము ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది. మనకి తెలిసిందే, ఇప్పుడు హైదరాబాద్ లోపల కొత్త ప్రాజెక్ట్స్ చాలా వస్తున్నాయి. ఈ పర్టికులర్ ప్రాపర్టీ షోలో సిటీ నలువైపుల నుంచి కూడా వచ్చేసి పార్టిసిపేట్ చేస్తున్నారు కాబట్టి చాలా అడ్వాంటేజెస్ ఉంటాయి. సో దాంతో పాటుగా బ్యాంకర్స్ కూడా మా దాంట్లో ఉంటున్నారు కాబట్టి దే విల్ ఆల్సో బి హెల్ప్ఫుల్. మనకి అక్కడ ఒక అడ్వాంటేజ్ మీ అందరికి కూడా తెలిసిందే, బ్యాంకర్స్ ఉన్నప్పుడు మనకి స్పెషల్ ఇంట్రెస్ట్ రేట్స్ కూడా ఆఫర్ చేసే అవకాశం ఉంటుంది. బిల్డర్స్ కూడా ఎలా ఉంటుందనంటే ఆన్ స్పాట్ ఏమైనా బుకింగ్స్ ఉన్నప్పుడు కూడా ప్రైస్ లోపల ఏమైనా బెనిఫిట్స్ కూడా ఇచ్చే విధంగా కూడా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు ఇల్లు కావాలి అని ఒక కళ సాకారం కావాలనుకుంటే మాత్రం తప్పకుండా మా ఈ క్రెడే హైదరాబాద్ ప్రాపర్టీ షోని సందర్శించండి. హైటెక్స్ లో నిర్వహించే ఈ కార్యక్రమానికి అందరూ రావాలని క్రెడే హైదరాబాద్ తరపున మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాము. థ్యాంక్ యూ. మా బిగ్గెస్ట్ ప్రాపర్టీ షో ఇస్ బ్యాక్. క్రెడే హైదరాబాద్ ప్రాపర్టీ షో 13th ఎడిషన్, March 8th, 9th, 10th హైటెక్స్ లో. ఆల్ హైదరాబాద్ బెస్ట్ డెవలపర్స్ ఉంటారు ఇక్కడ. మీకు నచ్చిన హౌస్, విల్లాస్, ప్లాట్స్ కొనుక్కోవచ్చు. అందరూ రెరా రిజిస్టర్డ్ జెన్యున్ డెవలపర్స్. ఈసారి థీమ్ ఏంటంటే మోకా. ఈసారి మా యాడ్ క్యాంపెయిన్ అంతా జెన్జీ, మిడిల్ క్లాస్ అండ్ ఇట్ హ్యావ్ టు అపీల్ టు ద పీపుల్. ఇక్కడ మీకు వెరైటీ అండ్ రైట్ అప్రోచ్. అందరికంటే పెద్ద డెవలపర్స్ ఉంటారు, మంచి డెవలపర్స్ ఉంటారు, బెస్ట్ డీల్స్ ఇస్తారు. మీకు మీ ఇన్కమ్ లో ఫిట్ అయ్యే ప్రాపర్టీస్ వస్తాయి. మీకు ఇల్లు కొనే ఒక డ్రీమ్ ఉంటే మీ డ్రీమ్ ఫుల్ఫిల్ చేసుకునే ఆపర్చునిటీ ఇది. అదే ఈ మోకా. There's a huge growth for the housing demand. It starts from that urbanization is happening kind of rapidly in Hyderabad. If you see, everybody wants to have a kind of home in Hyderabad. Everybody, whoever is working here wants to get settled down here. And ultimately, the home is a kind of security factor. Ultimately, I feel it is a kind of a great place for the buyer to come and just check all the properties what he wants to buy within the budget, amenities, the delivery date and his requirements, probably the costing. Everything will be there. So we request all to come and enjoy this property show. ఈసారి ఈ ప్రాపర్టీ షోలో టోటల్గా 66 స్టాల్స్ని మనం ప్లాన్ చేశాము. ఇందులో 66 స్టాల్స్ నుంచి దాదాపుగా 400 పైసలకు ప్రాపర్టీస్ సేల్ చేయడానికి అక్కడ అందుబాటులో పెట్టారు. 35 లక్షల రూపాయలు డబుల్ బెడ్రూమ్ కానించి 12 కోట్ల రూపాయల విల్లా వరకు సిటీ మొత్తం ఎక్కడెక్కడ ఏ చోట్ల ఏ ధరలు అందుబాటులో ఉన్నాయని కూడా మీకు అవకాశం కల్పిస్తున్నాం. ఫ్యామిలీ పరంగా వచ్చిన వాళ్ళందరికీ కూడా కిడ్స్కి వీళ్ళందరికీ ఎంటర్టైన్మెంట్స్, అలాగే పెయింటింగ్ కాంపిటీషన్స్, రకరకాల సర్ప్రైజ్ గిఫ్ట్స్ ఇస్తున్నాం. రైట్ ఆపర్చునిటీ, రైట్ టైము, మీకు రైట్ ప్లేస్లో చూస్ చేసుకోవడానికి. అన్ని ప్రాపర్టీస్ కూడా సెక్యూర్ ప్రాపర్టీస్, అంటే రేరా అప్రూవల్ ఉన్న ప్రాపర్టీస్ మాత్రమే ఇందులో ఎగ్జిబిట్ చేయడం జరుగుతుంది. ఇష్టపడి కట్టుకునే ఇల్లైనా, కష్టపడి డెవలప్ చేసిన షాప్ అయినా మనకు నచ్చేలా, అందరూ మెచ్చేలా అందమైన రంగులతో తీర్చిదిద్దుకుంటాం. కట్టడాలకు అందం, సొగసు వచ్చేది రంగులు వేసిన తర్వాతే. ఆ రంగు ఎంత బాగుంటే అంత అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. కన్స్ట్రక్షన్కు అందంతో పాటు మన్నిక పెంచే ఉత్పత్తులతో కస్టమర్లను మెప్పిస్తోంది టెక్నో పెయింట్స్. సుదీర్ఘకాలంగా నాణ్యమైన పెయింట్స్ ఉత్పాదనతో అత్యుత్తమ సంస్థగా పేరు తెచ్చుకుంది టెక్నో పెయింట్స్. తక్కువ టైంలో అన్ని రకాల కస్టమర్లని ఆకట్టుకుంది. అందరూ మెచ్చుకుని మోడర్న్ పెయింట్ కావాలండి నాకు. రంగులేస్తే లక్ష్మీ కళ రావాలింటికి. ఆస్థెటిక్స్ రిఫ్లెక్ట్ అవ్వాలి. ఇన్ని క్వాలిటీస్ ఉన్న పెయింట్స్ ఎక్కడ దొరుకుతాయి? బీపీ వచ్చేస్తుంది నాకు. బీపీ ఎందుకు సుబ్బారావు? టీపీ ఉండగా. టీపీ అంటే టెక్నో పెయింట్సేగా. టెక్నో పెయింట్స్ వేయండి, మీకు కావాల్సిన అన్ని వాటితోనే వచ్చేస్తాయి. టెక్నో పెయింట్స్. పెయింట్స్ విషయంలో నో బీపీ, ఓన్లీ టీపీ. స్కిన్ నిగనిగలాడడానికి క్వాలిటీగా ఉండే కాస్మెటిక్స్ ఎంతో అవసరపడుతూ ఉంటాయి. అదేవిధంగా బిల్డింగ్స్ ఎప్పుడూ కలకల్లాడుతూ ఉండాలంటే నాణ్యమైన పెయింట్స్ ఎంతో కీలకం. ఈ విషయంలో టెక్నో పెయింట్స్ కి చెందిన ప్రీమియం లగ్జరీ ఎమల్షన్ ప్రొటెక్ట్ ప్లస్ లో సూపర్ ఫీచర్స్ అండ్ బెనిఫిట్స్ ఉన్నాయి. దీనిలో ఉండే హై డెన్సిటీ ఫిల్మ్ ఎండ వానల నుంచి కాపాడుతూ గోడలకు రంగుల కళ వెలిసిపోకుండా కాపాడుతుంది. దీంతో ఏళ్ల తరబడి మీ ఇళ్ళు కొత్త దానిలాగే కనిపిస్తాయి. టెక్నో పెయింట్స్లో మేము వెరైటీ ఆఫ్ ప్రొడక్ట్స్ మా కస్టమర్స్కి అందిస్తున్నాము. దాంట్లో భాగంగా ఎక్స్టీరియర్ పెయింట్స్లో వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రొడక్ట్స్ వచ్చేసి ప్రొటెక్ట్ ప్లస్. ఈ ప్రొడక్ట్స్ బెనిఫిట్స్ వచ్చేసి వాటర్ రెసిస్టెంట్ అండ్ ఎఫ్లోరెసెన్స్ రెసిస్టెంట్ ప్రాపర్టీస్. ఇది వచ్చేసి సెల్ఫ్ క్రాస్ లింకింగ్ పాలిమర్. దీంతో పెయింట్ ఫిల్మ్ అనేది చాలా స్ట్రాంగ్ ఫిల్మ్ ఫామ్ అవుతుంది. దానివల్ల
మనకి కలర్ ఫేడింగ్ కానీ దాంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ కానీ బయటికి రాకుండా హార్డ్ ఫిల్మ్ ఫామ్ అవుతుంది. దీంతో పాటు ఇంకొక బెస్ట్ ఫీచర్ ఏంటంటే ఎలాంగేషన్. మనం ఎక్స్టర్నల్ సర్ఫేస్ కి పెయింట్ అప్లై చేసినప్పుడు ఏంటంటే క్రాక్స్ రావడానికి అవకాశం ఉంటుంది వాల్స్ లో. సో దానివల్ల ఏంటంటే ఈ పెయింట్ అప్లై చేయడం వల్ల ఫిల్మ్ ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. ఏమన్నా హెయిర్ లైన్ క్రాక్స్ వచ్చినా కూడా ఇది ఆపుతుంది. దాంతోపాటు దీనికి హార్డ్నెస్ కూడా ఉంటుంది. డార్క్ కలర్స్ కూడా ఈ ప్రోడక్ట్ లో ఫేడింగ్ అనేది చాలా తక్కువ ఉంటుంది. అదే కాకుండా డస్ట్ పికప్ రెసిస్టెన్స్, అంటే ఈ డిఫరెంట్ ఎన్విరాన్మెంట్ కి ఎక్స్పోజ్ అయినప్పుడు డస్ట్ చాలా డిపాజిట్ అవుతుంది పెయింట్ మీద. సో అటువంటిప్పుడు ఇది చాలా హార్డ్ ఫిల్మ్, సెల్ఫ్ క్రాస్ లింక్ ఫిల్మ్ ఫామ్ అవడం వల్ల ఏంటంటే డస్ట్ అనేది లోపల కూర్చోదు, డ్రైన్ లో వాష్ అవే అయిపోతుంది. ఇంకొక అనదర్ బెస్ట్ ఫీచర్ ఏంటంటే యాంటీ ఆల్గల్, యాంటీ ఫంగల్ ప్రాపర్టీ. ఇది డస్ట్ ఎక్స్పోజ్ అవడం వల్ల, వాటర్ డిపాజిట్ డాంప్నెస్ వల్ల నీకు ఆల్గే కానీ ఫంగీ రావడానికి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. సో దీన్ని సెల్ఫ్ క్రాస్టింగ్ పాలిమర్ కావడం వల్ల దీంట్లో యూజ్ చేసే మన బయోసైడ్స్, డ్రై ఫిల్మ్ ప్రిజర్వేటివ్స్ అంటాము, దానివల్ల మనకు ఫిల్మ్ ఇంటిగ్రిటీ ఎక్కువ కాలము ఆల్గే కానీ ఫంగే కానీ డెవలప్ కాకుండా డ్యూరబిలిటీ పెంచుతుంది. కస్టమరు ఎక్స్టీరియర్ పెయింట్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు చాలా కేర్ఫుల్గా సెలెక్ట్ చేసుకోవాలి. ఇంటీరియర్లో మనం పెయింట్కి ఇచ్చినంత ఇంపార్టెన్స్ కానీ మనం జనరల్గా ఎక్స్టీరియర్ పెయింట్స్కి ఇవ్వము. కాకపోతే ఇంటీరియర్ ఎంత ఇస్తామో దానికన్నా ఎక్కువ ప్రొడక్షన్ ఎక్స్టీరియర్ సర్ఫేస్ కూడా ఉండాలి. దానివల్ల ఏంటంటే బయట నుంచి ఏమన్నా వాళ్ళు క్రాక్స్ కానీ తర్వాత ఫిల్మ్ డ్యామేజ్ కానీ ఎక్కువ ఉంటే వాటర్ లోపలికి వచ్చేసి మనము హై కాస్ట్ పెయింట్ ఏదో ఇంటి లోపల వాడతామో అవి డ్యామేజ్ అవ్వడం ఛాన్స్ ఉంటుంది. సో ఈ డ్యామేజ్ కి మెయిన్ రీజన్ వచ్చేసి వాటర్ ఇంగ్రేషన్. సో బయట నుంచి మన వాల్ని సరిగ్గా ప్రొటెక్ట్ చేయకపోవడం వల్ల, సరైన క్వాలిటీ పెయింట్ వాడకపోవడం వల్ల వాటర్ లోపలికి వచ్చేసి ఇంటీరియర్ సర్ఫేస్ ని కూడా డ్యామేజ్ చేస్తుంది. దానివల్ల మీ కాస్ట్లీ ఇంటీరియర్స్ అన్ని కూడా డ్యామేజ్ అవుతాయి. సో మా ప్రొడక్ట్స్ పోర్ట్ఫోలియోలో దిస్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ హైయెస్ట్ సెల్లింగ్ ప్రొడక్ట్. సో ప్రొడక్ట్ ప్లస్ 7 years వారంటీస్ వస్తుంది. చక్కని కనెక్టివిటీతో అఫోర్డబుల్ ప్రైజెస్ లో ఉండే ప్రాపర్టీస్ అంటే రేపటి ఆపర్చునిటీస్ ని ఈ రోజే సొంతం చేసుకోవడం. హైదరాబాద్ సిటీ నుంచి ఉండేటువంటి అన్ని ప్రధాన హైవేలపై డెవలప్మెంట్ జెట్ స్పీడ్ తో ఉంది. హైవేను ఆనుకొని ఉండే ప్రతి ప్రాపర్టీకి తక్కువ టైంలోనే ఎక్కువ ప్రాఫిట్ వస్తుంది. కస్టమర్ల చాయిస్ కి తగ్గట్టు అన్ని హైవేలపై కొత్తగా మరిన్ని ప్రాజెక్టులు ప్లాన్ చేస్తోంది ప్రముఖ రియాలిటీ సంస్థ జేఎస్ఆర్ గ్రూప్ సన్ సిటీ రియల్టీ ప్రైవేట్ లిమిటెడ్. ఇంతవరకు హైదరాబాద్ ఈస్ట్ సైడ్ ప్రాజెక్టులతో కస్టమర్ల ఆదరాభిమానాలు సొంతం చేసుకున్న జేఎస్ఆర్ గ్రూప్ సన్ సిటీ రియల్టీ ప్రైవేట్ లిమిటెడ్ ఇప్పుడు వెస్ట్ సైడ్ కూడా తనదైన ముద్ర వేసేలా అడుగులు వేస్తోంది. ఇప్పుడు వెస్ట్ సైడ్ మియాపూర్ స్టేషన్ సమీపంలో రీసెంట్ గా ఆఫీస్ ఏర్పాటు చేసింది. ముంబై హైవే, శ్రీశైలం హైవే, బెంగళూరు హైవేపై జేఎస్ఆర్ గ్రూప్ సన్ సిటీ రియల్టీ ప్రైవేట్ లిమిటెడ్ ఇప్పటికే డెవలప్ చేసిన ప్రాజెక్ట్స్తో పాటు కొత్తగా లాంచ్ చేయనున్న ప్రాజెక్టులకు ఈ ఆఫర్స్ ఏర్పాటుతో మరింత యాక్సెస్ లభించనుంది. తెలంగాణలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైనటువంటి యాదాద్రి సమీపంలో జేఎస్ఆర్ గ్రూప్ సన్ సిటీ రియల్టీ ప్రైవేట్ లిమిటెడ్ సువిశాల విస్తీర్ణంలో డెవలప్ చేస్తున్న ప్రాజెక్ట్ ఓపల్ పీ సిటీ. హైదరాబాద్ వరంగల్ నేషనల్ హైవే సమీపంలో కొలనుపాక యాదాద్రి KYKK రోడ్లో పటేల్గూడెం వద్ద సుమారు 200 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో అన్ని రకాల లగ్జరీ ఎమ్యూనిటీస్ తో ఈ ప్రాజెక్ట్ ను డెవలప్ చేస్తున్నారు. నమస్తే సార్. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నామ్మా. జేఎస్ఆర్ ఇప్పుడు మనకి ఓపల్ పీ సిటీ చూసుకుంటే ఒక రిసార్ట్ లైఫ్ కావాలి అనుకున్నప్పుడు చాలా మంది ఓన్లీ హై స్టాండర్డ్ వాళ్ళకే, బాగా డబ్బున్న వాళ్ళకే అది పాసిబుల్ అనే మాటను జేఎస్ఆర్ గ్రూప్ వాళ్ళు తీసేసి మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా అఫోర్డబిలిటీ ప్రైజెస్ లో కూడా ఇటువంటి లైఫ్ ని ఎంజాయ్ చేయొచ్చు అనేటువంటి కాన్సెప్ట్ ని పరిచయం చేయడం జరిగింది. సో దట్స్ అ లవ్లీ ఐడియా సార్. అండ్ దానికి మంచి రెస్పాన్స్ ఉందా? చాలా బాగుందండి, సేల్స్ బాగుంది. 201 acres ఆల్మోస్ట్ 80 acres వరకు క్లోజ్ అయింది. మాకు కొంచెం మధ్యలో ఎలక్షన్ ఉంది కాబట్టి కొంచెం గ్యాప్ వచ్చింది, అది క్లియర్ అయింది కాబట్టి సంక్రాంతి తర్వాత మళ్ళీ మార్కెట్ చాలా స్పీడ్ అవుతుంది. అవి కూడా త్వరలోనే మిగతాయి కూడా కంప్లీట్ చేసేస్తాం. మీరు మోడల్ ఫ్లాట్ కూడా కట్టినట్టున్నారు కదా, చూసి ఫీలింగ్ ఎలా ఉంది వాళ్ళది? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు పబ్లిక్. 150 square yards ఖాళీ ల్యాండ్ ఉంటుంది. అందులో మేము ఏం చేస్తాం అంటే DTCP అప్రూవ్డ్ విత్ ఆల్ డెవలప్మెంట్స్ అండ్ రేరా పర్మిషన్స్ తీసుకొని చేస్తున్నాం కదా. దాంట్లో రెడ్ శాండిల్ ప్లాంటేషన్స్ కూడా కొన్ని ఇస్తున్నారు. రెడ్ శాండిల్స్ ఈ మధ్య కాలంలో ఉన్న సెంట్రల్ గవర్నమెంట్ కూడా రెడ్ శాండిల్ ఎవరైనా ఎక్కడైనా పండించుకోవచ్చు, అమ్ముకోవచ్చు అని కొత్త జీవో కూడా ఒకటి వచ్చింది. ఒక 150 square yards 8 రెడ్ శాండిల్ ప్లాంటేషన్స్ ఇస్తున్నాం. దానికి లైఫ్ టైం డ్రిప్ అన్ని కూడా ఇచ్చేస్తున్నాం. మధ్యలో ఏం చేస్తున్నట్టు ఒక కాటేజ్ కట్టుకోవచ్చు అనమాట. మీరు కట్టుకోవచ్చు, మేము కట్టి లైవ్గా పెట్టున్నాం కూడా. దాన్ని ఒక వీకెండ్ హోమ్. ఇవి వారంతా సిటీలో పనిచేసుకున్న వాళ్ళంతా
వీక్లీ వన్స్ తన ఫ్యామిలీ అక్కడికి వెళ్ళి ఉండొచ్చు. కార్ పార్కింగ్ వస్తుంది 150 స్క్వేర్ యార్డ్స్లో. అలానే మీ ఇంట్లో ఏవైతే మనకు చెట్లు ఉంటాయో, ఏమేమి చెట్లు పెట్టుకుంటారు కామన్గా కరేపాకు చెట్టు, మెంతి చెట్టు, పూల చెట్లు, మెయిన్గా తులసి కోట, ఇలాంటివన్నీ. అవును అలాంటివన్నీ కూడా మేము అక్కడ అరేంజ్ చేస్తాం. 5 రకాల ఆకుకూరలు, 10 రకాల వెజిటబుల్స్, బయట సిట్అవుట్ ఇలాంటివన్నీ ఏర్పాటు చేసాం. అందులో సింగిల్ బెడ్రూమ్ విత్ హాల్, బాత్రూమ్, కిచెన్, బాల్కనీ అంతా అరేంజ్ చేసాం. ఇదంతా కూడా మీకు ఒక 8 lakhsలో వచ్చేస్తుంది. 8 lakhs ప్లస్ 12 lakhs, 20 lakhsలో ఇన్క్లూడింగ్ ఆల్ ఫుల్ పెడ్జ్గా మీకు వచ్చేస్తుంది 20 lakhs. అందరికన్నా ఒక అడుగు ముందుండాలి. నేటి అల్ట్రా మోడర్న్ జనరేషన్ కోరుకునే అంశం ఇది. లైఫ్ ను కింగ్ సైజ్ లో ఎంజాయ్ చేసేలా లగ్జరీ లివింగ్ ని ఇష్టపడుతున్నారు. లగ్జరీ లివింగ్ లో కొత్త బెంచ్ మార్క్ సెట్ చేయాలంటే అన్నింటా ది బెస్ట్ అయి ఉండాలి. మోడర్న్ జనరేషన్ ఎక్స్పెక్టేషన్ ను మించి హై రైజ్ లైఫ్ స్టైల్లో కొత్త స్టాండర్డ్స్ ని పరిచయం చేసేలా ప్రముఖ రియాలిటీ సంస్థ నమిశ్రీ గ్రూప్ కు చెందినటువంటి త్రిశాల ఇన్ఫ్రా డెవలప్ చేస్తున్నటువంటి లేటెస్ట్ ప్రాజెక్ట్ త్రిలోక్. రీసెంట్ గా లాంచ్ చేసిన త్రిలోక్ ప్రాజెక్ట్ కస్టమర్లను ఫాస్ట్ గా అట్రాక్ట్ చేస్తుంది. హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్ ఈ 3 నగరాలు డిఫరెంట్ స్పెషాలిటీతో కనిపిస్తాయి. ఈ మూడింటికి జంక్షన్ గా ఉండే ఏరియాలో త్రిశాల ఇన్ఫ్రా సంస్థ త్రిలోక్ ప్రాజెక్ట్ ను డెవలప్ చేయనుంది. అమ్యూనిటీస్ విషయంలో త్రిలోక్ కు సాటి వచ్చేదే లేదని చెప్పాలి. దాదాపు 40కి పైగా అమ్యూనిటీస్ ఉండేలా త్రిశాల ఇన్ఫ్రా ప్లాన్ చేసింది. హెల్దీ ఎన్విరాన్మెంట్ లో ప్రైమ్ లొకేషన్ లో లగ్జరీ లివింగ్ ను మరింత లావిష్ గా ఎంజాయ్ చేసేలా ప్రాజెక్టులు డిజైన్ చేస్తోన్న రియాలిటీ సంస్థ త్రిశాల ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ప్రైవేట్ లిమిటెడ్. ప్రామిస్ చేసిన విధంగా పర్ఫెక్ట్ టైం కి ప్రాపర్టీలు డెలివరీ చేసి న్యూ జనరేషన్ కి రియాలిటీ కంపెనీల్లో ద బెస్ట్ గా గుర్తింపు తెచ్చుకుంది. లేటెస్ట్ గా త్రిశాల సంస్థ శంషాబాద్ సమీపంలోని సతం రాయ్ వద్ద త్రిలోక్ ప్రాజెక్టు డెవలప్ చేయనుంది. హాయ్ సార్. హలో సార్. రిపబ్లిక్ డే రోజు లాంచింగ్ చేసుకున్నారు. సో ఎలా అనిపిస్తుంది, ఎలా అయ్యింది? లాంచింగ్ బాగా అయిందండి. వీ హ్యావ్ అబౌట్ 200 గెస్ట్స్ అండ్ పీపుల్ హ్యావ్ షోన్ ఇంట్రెస్ట్ ఇన్ పర్చేజింగ్ ద ప్రాపర్టీ. ఇక్కడ హై రైజ్ గేటెడ్ కమ్యూనిటీ వచ్చేసి 25 floors బిల్డింగ్ 5 blocks ఉన్నాయి. ప్రైసెస్ కూడా చాలా అఫోర్డబుల్ ఉన్నాయి. మేము అనుకుంటున్నాం చాలా క్విక్ బుకింగ్ అవుతుంది. క్లోజ్ ద ప్రాజెక్ట్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. లాట్ ఆఫ్ పీపుల్ వాంట్ టు షిఫ్ట్ to this area. This road will become a happening road in next 1 year or so. చాలా బిజినెస్ కమ్యూనిటీ వాళ్ళు మన ఉస్మాన్ గంజ్ కానీ, బేగం బజార్ కానీ, సిద్దంబర్ బజార్ కానీ, ఆ నియరెస్ట్ అత్తాపూర్ కానీ ఆ ఏరియా నుంచి అంతా పీపుల్ వాంటెడ్ టు అప్గ్రేడ్ హియర్. అప్గ్రేడ్ అయ్యి ఇక్కడ హై రైజ్ బిల్డింగ్స్ ఉన్నాయి, ప్లస్ ఎయిర్పోర్ట్ దగ్గరలో ఉన్నాయి, రోడ్స్ కనెక్టివిటీ బాగా అయింది. బ్రిడ్జెస్ కూడా 4 బ్రిడ్జెస్ కూడా రీసెంట్గా అంత కన్స్ట్రక్షన్ అయింది. So connectivity is very good. Even from Masab tank, people can reach here in 10 to 15 minutes. This should be a very happening place. Malls are coming. Lot of apartments are coming. I believe around 30,000 apartments will come in next 5 years in this area. Sir, ఈ ప్రాజెక్ట్ హైలైట్స్ ఏమైనా చెప్తారా? ప్రాజెక్ట్ వచ్చేసి ఫస్ట్ ఈజ్ ఆన్ ద మెయిన్ రోడ్, దెన్ హై రైజ్ 25 story బిల్డింగ్ ఉన్నాయి. 5 towers ఉన్నాయి. ఈచ్ టవర్లో 5 flats ఉన్నాయి. సో దెర్ ఈజ్ నాట్ మచ్ డిస్టర్బెన్స్. దెన్ వీ హ్యావ్ హైర్డ్ ఏ సింగపూర్ బేస్డ్ ల్యాండ్స్కేపింగ్ architect who will do justice and a lot of good work in the project. Plus we want to complete this in next 3 years. We will hand over in 3 years. This I can say luxurious community because our flat starts with 2,200 square feet to 4,200 square feet. All are 3 BHK and 4 BHK apartments. Hi sir. Hello. సార్, ఇప్పుడే పూజ అయ్యింది. సో ఈ రోజు స్పెషల్ ఆఫర్స్ గురించి ఇన్ డీటెయిల్ గా మా వ్యూవర్స్ కి చెప్తారా? 26 జనవరి మంచి సుముహూర్తంలో ఎర్లీ మార్నింగ్ పూజ జరిగింది. అందరూ మా కంపెనీ స్టాఫ్, డైరెక్టర్స్, అందరు స్టేక్ హోల్డర్స్ వాళ్ళు వచ్చారు. సుముహూర్తం కాబట్టి పూజ జరిగింది. సండే రోజు ఇంకో ముహూర్తంలో బ్రోషర్ లాంచ్ చేయబడుతున్నాము. మార్నింగ్ 10 to 6 సైట్ ఆఫీస్ లో ఈ ఫంక్షన్ జరుగుతుంది. బ్రోషర్ లాంచ్ 28th రోజు స్పెషల్ లాంచ్ కాబట్టి అందరినీ పిలుస్తున్నాము సైట్ కి. ఎవరైతే చూస్తున్నారు కొనడానికి 28th రోజు సైట్ విజిట్ చేసి రిజిస్టర్ చేయండి. రిజిస్టర్ చేసిన వాళ్ళకి అట్రాక్టివ్ ఆఫర్స్ అప్లికేబుల్ ఉంటుంది. చాలా స్పెషల్ ప్రైజెస్ ఉంటుంది. అట్లీస్ట్ మీరు వచ్చి రిజిస్టర్ చేసినా మీకు ఆఫర్స్ నెక్స్ట్ 1 week 10 days వరకు అప్లికేబుల్ ఉంటుంది. సో ఐ రిక్వెస్ట్ ఎవ్రీవన్ టు జాయిన్ ఫర్ ద బ్రోషర్ లాంచ్.
కాలుష్యానికి దూరంగా డెవలప్మెంట్ కు దగ్గరగా అందుబాటు ధరలో ఆశ్చర్యపరిచే ఫెసిలిటీస్తో ప్రాజెక్ట్స్ ని డెవలప్ చేయడం గిరిధారి కన్స్ట్రక్షన్ స్పెషాలిటీ. కొనుగోలుదారులకు సొంతింటి కలను సాకారం చేయడమే లక్ష్యంగా ప్రతి ప్రాజెక్ట్ ను నైపుణ్యంతో నిర్మిస్తూ తమకంటూ ఓ ప్రత్యేకమైన బ్రాండ్ ను క్రియేట్ చేసుకున్నారు. సిటీకి దీటుగా మంచి అప్రిసియేషన్ లభించేలా జిల్లాల్లోనూ ప్రాజెక్ట్స్ ని డెవలప్ చేయడం సాధ్యమవుతుందని నిరూపించింది గిరిధారి. హాయ్ సార్. హలో. ఇప్పుడు గిరిధారి కన్స్ట్రక్షన్స్ ది స్టేటస్ ఏంటి సార్, అప్డేట్ ఏంటి? మనం ఏదైతే ప్లాన్ చేసుకున్నామో ఆ రకంగా ప్రతి ప్రాజెక్ట్ హైదరాబాద్తో పాటు అంటే 1 టైర్ సిటీతో పాటు 2 టైర్ సిటీస్ కూడా డెవలప్ చేయాలని, 2 టైర్ సిటీస్లో కూడా గేటెడ్ కమ్యూనిటీ చేసుకుంటే మైగ్రేషన్ కొంత మన తెలంగాణలో ఉన్న జిల్లాలకి వెళ్ళి మైగ్రేషన్ హైదరాబాద్కు విపరీతంగా రావడం జరుగుతుంది. కాబట్టి కొంచెమన్నా అరికట్టవచ్చు. ఎందుకంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ 100% డెవలప్ అయిపోతూ ఉంటే, రోడ్స్ బ్రహ్మాండంగా ఉంటే తెలంగాణ జిల్లాలకి వెళ్ళి ఎక్కడికి వెళ్ళినా 2 hours 2.5 hours జర్నీ. సో కొంత గేటెడ్ కమ్యూనిటీని వాళ్ళకు కూడా మనం అందించడం జరిగితే బ్రహ్మాండంగా అంటే ఎక్కడ ఉన్న వాళ్ళు అక్కడ 100% వాళ్ళకి కావాల్సింది మంచి గేటెడ్ కమ్యూనిటీ రెసిడెన్షియల్ హౌసెస్ కానివ్వండి, అపార్ట్మెంట్స్ కానివ్వండి, దాంతోపాటు ఎడ్యుకేషన్ స్కూల్స్, అదే రకంగా అండ్ హాస్పిటల్స్, కాలేజెస్, ఇట్లా తెలంగాణలో 33 జిల్లాలలో డెవలప్మెంట్ అనేది విపరీతంగా గవర్నమెంట్ డెవలప్ చేసుకుంటూ వచ్చినాయి. ఆ డెవలప్మెంట్ను కంటిన్యూ చేయాలనే ఉద్దేశం మీద బెంగళూరు హైవే కానివ్వండి అండ్ బాంబే కానివ్వండి అండ్ వికారాబాద్ కానివ్వండి, ఇట్లా ఏరియాలలో మెయిన్ ఫోకస్ పెట్టేసి ముందరికి వెళ్ళిపోతూ ఉన్నాం. ప్రాజెక్టులన్నీ బ్రహ్మాండంగా జరుగుతూ ఉన్నాయి. గిరిధారి కన్స్ట్రక్షన్ ప్రతి ఒక్క కస్టమర్ ది హ్యాపీయెస్ట్ కస్టమర్ సార్ ఈ రోజు వరకు నేను చూసింది. సో దాని మీద మీ రివ్యూ ఏంటి సార్? కస్టమర్ అంటేనే మాకు దేవుళ్ళతో సమానం. మా కస్టమర్ ఫస్ట్ నుంచి కూడా మేము అదే రకంగా ప్రయారిటీ తీసుకుంటూ వస్తాం. కస్టమర్కు అన్యాయం జరగకుండా ఒక 50 years అంటే మేము ఏ ప్రాజెక్ట్ చేపట్టినా ఆ ట్రాక్ మొత్తం మేము కంప్లీట్గా చూసి సెక్యూర్ ఉండేటట్టు, అంటే 100% కస్టమర్ అర్ధరాత్రిలో తీసుకపోతే బ్యాంక్ లోన్ ఇచ్చేటట్టు అట్లాంటి ప్రోడక్ట్ తయారు చేసి పెడతా ఉంటాం. కాబట్టి సేఫ్టీ అండ్ సెక్యూర్. సో అంత గ్యారంటీ, అంత ట్రస్టెడ్గా మేము ఉన్నాం కాబట్టి కస్టమర్ ఆల్సో హ్యాపీగా ఉన్నారు, మేము కూడా హ్యాపీగా ఉన్నాం. మాకు ప్రాబ్లం లేదు. కమిటెడ్ టైంలో ఇండస్ట్రీలో బెస్ట్ స్టాండర్డ్స్తో ప్రాజెక్ట్స్ను పూర్తి చేయడం గిరిధారి విజయ రహస్యం. ఈ సంస్థ సిటీ సమీపంలో ర్యాపిడ్ గ్రోత్ ఉన్న కిస్మత్పూర్లో డెవలప్ చేసిన లేటెస్ట్ టాప్ క్లాస్ మల్టీప్లెక్స్ విల్లా ప్రాజెక్ట్ ప్రాస్పెరా కౌంటీ. బూత్వెల్ ఐటీ పార్క్ సమీపంలో 121 లగ్జరీ అండ్ లావిష్ విల్లాస్తో డెవలప్ చేసిన లార్జెస్ట్ ట్రిప్లెక్స్ విల్లా ప్రాజెక్ట్ ప్రాస్పెరా కౌంటీ. బూత్వెల్లో కొత్తగా ఐటీ పార్క్తో పాటు గవర్నమెంట్ హైకోర్టుకు ఇక్కడే ల్యాండ్స్ కేటాయించింది. దీంతో ఇక్కడ ప్రాపర్టీస్ విలువ జెట్ స్పీడ్లో పెరిగిపోయింది. మా గిరిధారి కన్స్ట్రక్షన్ ప్రాస్పెరా కౌంటీ అని కిస్మత్పూర్లో విల్లా ప్రాజెక్ట్ ఆల్రెడీ హ్యాండ్ ఓవర్ చేస్తూ ఉన్నాం. అది కూడా బ్రహ్మాండంగా జరుగుతుంది. హైదరాబాద్లోనే ది బెస్ట్ 6,000 acres బిహైండ్ అంటే అగ్రికల్చర్ యూనివర్సిటీకి ఆనుకొని ఉన్నది. మా కంపెనీ ప్రతి ప్రాజెక్టు చేపట్టేటప్పుడు డెఫినెట్గా ఆ ఏరియా అంటే వాటర్ కానీ, సాయిల్ టెస్ట్ కానివ్వండి, ఎయిర్ టెస్ట్ కానీ, ఎయిర్ పొల్యూషన్ కానీ ప్రతి ఒక్కటి చూసుకున్న తర్వాత మేము ప్రాజెక్ట్ చేపడతా ఉంటాం. కాబట్టి మా కస్టమర్లు చాలా సంతోషంగా హ్యాపీగా ఉంటారు. కాబట్టి పెట్టిన రూపాయి 100% 10 times అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్క కస్టమర్ మా కస్టమర్ తీసుకొస్తారు. కాబట్టి మాకు అలాంటి ప్రాబ్లం ఏమి లేకుండా బ్రహ్మాండంగా ముందరికి వెళ్ళిపోతా ఉన్నాం. సో చూసారు కదా, ఇది ఈ వారం సుజన్ మీడియా రియల్ సిటీ అప్డేట్స్. నెక్స్ట్ వీక్ రియల్ సిటీ కార్యక్రమంలో మరికొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ బై.